Hello everyone, welcome back to our channel Solve for Success Maths. I am Lakshmi Prasanna, your maths teacher. Okay, ఒక చిన్న క్యాలిక్యులేషన్ అడుగుతా. 2ని ఒక 10 టైమ్స్ మల్టిప్లై చేయండి అని అడుగుతాను. ఓకే, మీకు ఎంత టైం పడుతుందో చూద్దాం. 2 10 టైమ్స్ మల్టిప్లై చేస్తున్నాం ఈ 2ని. చూసారా, దీని 2ని 10 టైమ్స్ మల్టిప్లై చేస్తే మనకి ఎంత టైం అండ్ ఎంత స్పేస్ పట్టిందో ఒక లైన్ మొత్తం ఆక్యుపై అయిపోయింది. అదే ఇంకా 50 టైమ్స్ 100 టైమ్స్ రాయమంటే ఈ బోర్డ్ అంతా కూడా సరిపోతుంది, అవునా కదా? సో దీనికి ఒక చిన్న ట్రిక్ చెప్తాను చూడండి. దీన్ని ఒక 3 క్యారెక్టర్స్లో మనం రాయొచ్చు. ఎట్లా అంటే చూసారా, 2ని 10 టైమ్స్ మల్టిప్లై చేస్తున్నాం, ఇలా రాసుకోవచ్చు. దీన్నే ఇండైసెస్ అంటాం. ఓకే, సో ఇవాళ మన క్లాస్లోని ఇండైసెస్ అంటే ఏంటి, రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్, మైండ్ బ్లోయింగ్ ఫ్యాక్ట్స్ అండ్ 6 పవర్ఫుల్ లాస్ ఆఫ్ ఇండైసెస్ నేర్చుకుందాం. సో ఫస్ట్ మనం ఇండైసెస్ అంటే ఏంటో తెలుసుకుందాం. సో ఇండైసెస్ మీన్స్ రిపీటెడ్ multiplication of a number written in short form. Okay, so indices ante enti, repeated multiplication of a number which is written in a short form. ఓకేనా? సో ఒక నెంబర్ని మనం సింపుల్గా చెప్పాలి అంటే ఏంటి, ఒక నెంబర్ని రిపీటెడ్గా అదే నెంబర్తో రిపీటెడ్గా మల్టిప్లై చేసి ఆ విధానం ఏదైతే ఉందో దాన్నే ఇండైసెస్ అంటాం. ఇండైసెస్కి అనదర్ నేమ్ ఏంటి అంటే పవర్, అనదర్ నేమ్ ఇస్ ఎక్స్పోనెంట్. సో ఇండైసెస్ అన్నా పవర్ అన్నా ఎక్స్పోనెంట్ అన్నా కూడా ఇట్ ఆల్ కమ్ అండర్ ద సేమ్ కాన్సెప్ట్. సో మీ టెక్స్ట్ బుక్లో మీకు పవర్ అని ఇచ్చినా, ఎక్స్పోనెంట్ ఇచ్చినా, ఇండెక్స్ అని ఇచ్చినా కూడా విల్ యూజ్ ద సేమ్ కాన్సెప్ట్. ఓకే, నౌ we will see some examples. చూడండి, 2 రాసాను, 5 రాసాను కదా. ఈ బిగ్ నెంబర్ ఏదైతే ఉందో this is called as base. ఓకే, ఈ స్మాల్ నెంబర్ ఏదైతే ఉందో this is called power or exponent or index. ఓకే, సో ఈ బేస్ ఏదైతే ఉందో పెద్దది ఉంది, ఇది ఒక పెద్ద బిల్డింగ్ లాగా. ఓకే, సో ఇది ఏం చెప్తుందంటే ఏ నెంబర్ని మల్టిప్లై చేయాలో చెప్తుంది. బేస్ ఏం చెప్తుంది, ఏ నెంబర్ని మనం మల్టిప్లై చేయాలో చెప్తుంది. ఈ స్మాల్ నెంబర్ ఏదైతే ఉందో దీన్ని పవర్ అంటాం, ఆర్ ఎక్స్పోనెంట్ ఆర్ ఇండెక్స్ అంటాం. ఇది ఏం చెప్తుందంటే ఎన్నిసార్లు ఈ బేస్ని మల్టిప్లై చేయాలో మనకు చెప్తుంది. అంటే ఇప్పుడు 2 పవర్ 5 అని ఉంది అంటే ఈ 2ని, ఈ నెంబర్ 2ని వీ హ్యావ్ టు మల్టిప్లై ఇట్ 5 టైమ్స్. 2 into 2 into 2 into 2. 2 2s are 4, 4 2s are 8, 8 2s are 16, 16 2s are 32. సో 2 పవర్ 5 is 32. చూసారా ఎంత సింపుల్గా ఉందో. నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. 4 అంటే ఏంటి, 3 is the base, 4 is the power. సో 3ని మనం 4 టైమ్స్ మల్టిప్లై చేస్తాం అన్నమాట. సో 3 into 3 into 3 into 3. 3 3s are 9, 9 3s are 27, 27 3s are 81. So therefore 3 power 4 is equal to 81. Okay na? Take another example. 5 square. 5 square అంటే ఈ 5ని మనం 2 టైమ్స్ మల్టిప్లై చేస్తాం. 5 into 5 that is equal to 25. Okay na? So these are the few examples of indices. అయితే ఈ ఇండైసెస్ని మనం రియల్ లైఫ్లో ఎక్కడ యూజ్ చేస్తాం మేడం అని అడగొచ్చు కదా. ఇప్పుడు మనం దాని గురించి చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ బ్యాక్టీరియా గ్రోత్. ఇప్పుడు ఒక బ్యాక్టీరియా మన బాడీలో ఎంటర్ అయింది అనుకుందాం. ఒక 1 hour తర్వాత ఆ బ్యాక్టీరియా డబుల్ అయిపోతుంది. ఎంత అవుతుందండి, 1 hourలోని ఇట్ బికమ్స్ 2. నెక్స్ట్ సెకండ్ అవర్కి వచ్చేసరికి ఇట్ బికమ్స్ 4. ఓకే, అట్లా 10 hours ఇట్ బికమ్స్ 2 power 10 that is 1024. 24 hours అయితే it becomes 2 power 24 that is 1,67,77,276
16. చూసారా, ఒక 24 అవర్స్లో అంటే 1 డేలో బ్యాక్టీరియా 1 నుంచి 1,67 lakhs అయిపోయింది. ఎంత ఫాస్ట్గా గ్రో అయిందో బ్యాక్టీరియా. అందుకే డాక్టర్స్ వెంటనే ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తారు. ఎప్పుడైనా సరే కోవిడ్ టైంలో కూడా ఇట్లానే వైరస్ స్ప్రెడ్ అయినప్పుడు వెంటనే ట్రీట్మెంట్ చేస్తే క్యూర్ అవుతుంది. ఓకే, ఇండైసెస్ తెలిస్తే సైన్స్ తెలుస్తుంది. చిన్న స్టోరీ చెప్తాను వినండి. ఒకరోజు ఒక వైజ్ మ్యాన్ ఒక కింగ్ దగ్గరికి వెళ్ళాడు. కింగ్ ఏమో అతనికి చెస్ నేర్పించమని అడిగాడు. ఓకే, సో వైజ్ మ్యాన్ కింగ్కి చెస్ నేర్పించాడు. సో కింగ్ చాలా హ్యాపీ ఫీల్ అయ్యి ఏం రివార్డ్ కావాలో కోరుకో అని చెప్పి అడిగాడు. అప్పుడు వైజ్ మ్యాన్ అన్నాడు, నాకేం వద్దు, జస్ట్ రైస్ ఇవ్వండి చాలు అనేసి అన్నాడు. అది కూడా ఎట్లా చెప్పాడు, చెస్ బోర్డ్ ఉంది కదా, సో చెస్ బోర్డ్లోని 64 స్క్వేర్స్ ఉన్నాయి కదా. సో చెస్ బోర్డ్లో ఎన్ని స్క్వేర్స్ ఉంటాయండి, 64 స్క్వేర్స్ ఉంటాయి. సో ఫస్ట్ స్క్వేర్లోని 1 grain పెట్టాడు. 1 grain ఆఫ్ రైస్ పెట్టి ఈ 1 grainని ఎవ్రీ స్క్వేర్కి డబల్ చేసుకుంటూ వెళ్ళండి. ఆ 64th స్క్వేర్లోని ఎంత రైస్ ఉంటే అంత రైస్ నాకు ఇవ్వండి అని చెప్పి అడుగుతాడు. సరే కదా, ఇంతే కదా అని చెప్పి కింగ్ ఓకే అని చెప్తాడు. సరే, ఫస్ట్ స్క్వేర్కి 1 grain ఉంది, సెకండ్ స్క్వేర్కి అది డబల్ అయింది 2, థర్డ్ స్క్వేర్కి ఇది డబల్ అయింది 4, నెక్స్ట్ 8, నెక్స్ట్ 16, నెక్స్ట్ 32. సో అట్లాగా 64 స్క్వేర్ వచ్చేసరికి, సపోజ్ ఇదే 64 స్క్వేర్ అయితే 64 స్క్వేర్స్ వచ్చేసరికి అది 2 power 63 అయింది. సో 2 power 63 ఇస్ అ వెరీ వెరీ బిగ్ నెంబర్. ఈ వరల్డ్ హిస్టరీలోనే ప్రొడ్యూస్ అయిన రైస్ కంటే కూడా చాలా చాలా ఎక్కువ అమౌంట్ అనమాట. సో కింగ్ తన కింగ్డమ్ని పోగొట్టుకున్నాడు. సో ఇక్కడ వైజ్ మ్యాన్ ఏంటి అంటే అతనికి ఇండైసెస్ కాన్సెప్ట్ తెలుసు, అంతే. ఏంటిది, గూగుల్. ఇది మన అందరికీ తెలిసిన టర్మ్. అయితే ఈ టర్మ్ ఎక్కడి నుంచి డిరైవ్ అయిందో తెలుసా, గూగుల్ అనే ఒక మ్యాథమెటికల్ టర్మ్ నుంచి డిరైవ్ చేశారు. గూగుల్ అంటే ఏంటో తెలుసా, 1 Google is equal to 10 power 100. సో 10 power 100 అంటే ఏంటో తెలుసా, 1 పక్కన ఒక 100 zeros పెట్టాలన్నమాట. ఎన్ని, 100 zeros. 1 followed by 100 zeros అన్నమాట. గూగుల్ ఫౌండర్ చెప్పారు, మన సర్చ్ ఇంజిన్ వరల్డ్లో ఉన్న అన్ని ఇన్ఫర్మేషన్ని కూడా హ్యాండిల్ చేస్తుంది అని చెప్పి. సో మనం రోజు యూజ్ చేసే గూగుల్ కూడా ఇండైసెస్ కాన్సెప్ట్ని యూజ్ చేస్తుంది. మ్యాజిక్ పెన్నీ ఛాలెంజ్ ఆల్రెడీ మనం దాని గురించి డిస్కస్ చేసుకున్నాం. సో ఇట్లాగా మన రియల్ లైఫ్లో చాలా చాలా ఎగ్జాంపుల్స్ చెప్పుకోవచ్చు ఇండైసెస్ మనం యూజ్ చేస్తున్నవి. ఓకేనా, ఇప్పుడు అసలు సబ్జెక్ట్కి వద్దాం. 6 పవర్ఫుల్ లాస్ ఆఫ్ ఇండైసెస్. ఒక్కొక్కటిగా నేర్చుకుందాం. ఈ ఇండైసెస్ కాన్సెప్ట్ నేర్చుకుంటే మీరు ఎలాంటి ఇండైసెస్ ప్రాబ్లమ్స్ అయినా కూడా ఈజీగా నేర్చుకోవచ్చు ఈ 6 పవర్ఫుల్ లాస్ నేర్చుకుంటే. ఒక్కొక్కటిగా చూద్దాం రండి. 2 ఫస్ట్ ఈ బ్రాకెట్స్లోని ఫస్ట్ 2 ఎన్నిసార్లు మల్టిప్లై చేసాం మనం, 1 2 3 టైమ్స్. సో మనం 2 power 3 అని రాయొచ్చు. నెక్స్ట్ ఇందులో ఈ బ్రాకెట్స్లో చూడండి, ఇప్పుడు 2ని ఎన్నిసార్లు మల్టిప్లై చేసాం, 1 2 3 4 టైమ్స్. సో 2 power 4. ఓకేనా, సో మొత్తం ఇవి ఎన్ని 2s ఉన్నాయండి, 1 2 3 4 5 6 7. అంటే 2ని 7 టైమ్స్ మల్టిప్లై చేసాం. అంటే ఏంటి, 2 power 7. 2 power 7. ఇక్కడ పవర్లో 7 ఉంది. ఈ 3ని 4ని యాడ్ చేసినా కూడా మనకి 7 వస్తుంది, అవునా కాదా? సో ఎప్పుడైతే ఇట్లా 2 టర్మ్స్ మల్టిప్లికేషన్లో ఉండి ఓకే బేసిస్ సేమ్ ఉన్నాయి అండ్ అవి మల్టిప్లికేషన్లో ఉన్నాయి అంటే పవర్స్ని మనం యాడ్ చేస్తాం. సో 2 power 3 + 4 ఈజ్ 2 power 7. రెండు సేమ్ ఉండాలి. ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 2 ఉంది. ఓకేనా, రెండు కూడా మల్టిప్లికేషన్లో ఉన్నాయి. సో పవర్స్ని ఏం చేసాం, యాడ్ చేసాం. సో దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ మల్టిప్లికేషన్ లా. మల్టిప్లికేషన్ లా ఆఫ్ ఇండైసెస్. సో
దీని ఫార్ములా ఏంటి? a power m ఇంటూ a power n is equal to a power m plus n. If the bases are equal, base ఇక్కడ ఏంటండి? a is the base and the powers are m and n, and if the bases are equal and they are in multiplication, powers must be added. ఇక్కడ ఏం చేసాం మనం? పవర్స్ని యాడ్ చేసాం. ఓకే, సో కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దామా? Let us consider some examples. Into 4 cube. సో ఇక్కడ బేస్ 4, ఇక్కడ కూడా బేస్ 4, రెండు మల్టిప్లికేషన్లో ఉన్నాయి. అంటే 4 పవర్ 2 ప్లస్ 3 విచ్ ఇస్ ఈక్వల్ టు 4 పవర్ 5. కావాలంటే చూడండి, ఈ 4ని 2 టైమ్స్ మల్టిప్లికేషన్ 4 ఇంటూ 4 రాస్తారు. ఇదేమో 3 టైమ్స్ 4 ఇంటూ 4 ఇంటూ 4. మొత్తం ఎన్ని 4s ఉన్నాయి చూడండి? 1 2 3 4 5. అంటే దిస్ ఈజ్ ఈక్వల్ టు 4 పవర్ 5. లా సరిపోయిందా? మల్టిప్లికేషన్లో a పవర్ m ఇంటూ a పవర్ n ఈజ్ ఈక్వల్ టు a పవర్ m ప్లస్ n. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. power 5 into 6 power 4. Here also bases are equal and the base is 6. So we have to add the powers. ఏంటండి? 5 plus 4 which is 6 power 9. Okay, so this is the multiplication law of the indices. సో ఎప్పుడైతే మనం మల్టిప్లై చేస్తున్నామో ఓకే అప్పుడు పవర్స్ని యాడ్ చేస్తాం. సో సింపుల్గా ట్రిక్ గుర్తుపెట్టుకోండి. వెన్ వీఆర్ మల్టిప్లయింగ్ ద టర్మ్స్ హ్యావింగ్ ద సేమ్ బేస్ దేర్ పవర్ షుడ్ బి యాడెడ్. ఓకేనా? సో దిస్ అ సింపుల్ మెమరీ ట్రిక్. ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. ఓకే, నెక్స్ట్ లా, సెకండ్ లా. 3 into 3 into 3 into 3 into 3 by 3 into 3. ఇక్కడ ఎన్ని 3s ఉన్నాయి చూడండి? 1 2 3 4 5. సో ఇట్ ఈస్ 3 పవర్ 5. డినామినేటర్లో ఎన్ని ఉన్నాయి? 2 ఉన్నాయి. సో 3 పవర్ 2. ఓకేనా? సో 3 గెట్స్ క్యాన్సిల్ అండ్ ఈ 3 కూడా క్యాన్సిల్. సో ఇక్కడ ఎన్ని 3s మిగిలాయి మనకి? 1 2 3 అంటే 3 పవర్ 3 అన్నమాట. ఓకేనా? ఇది చూడండి, ఇక్కడ పవర్లో మనకి ఏముంది? 5. ఇక్కడ డినామినేటర్లో పవర్లో 2 ఉంది. 5ని 2ని సబ్ట్రాక్ట్ చేయండి, మనకి ఎంత వస్తుంది? 3. సో చూసారా? సో 5 మైనస్ 2 3 అంటే సేమ్ బేస్ ఉంది. ఓకే, ఆ టర్మ్స్ డివిజన్లో ఉంటే కనుక మనం పవర్స్ని సబ్ట్రాక్ట్ చేస్తాం. ఓకే, సో ఇక్కడ 3 పవర్ 5 మైనస్ 2 విచ్ ఇస్ ఈక్వల్ టు 3 పవర్ 3. ఓకే, సో దిస్ ఈజ్ నోన్ యాజ్ division law. What is it? Division law. When the bases are same and they are in division, then we will subtract the powers. Bases రెండు సేమ్ ఉండి ఓకే అవి డివిజన్లో ఉంటే కనుక మనం పవర్స్ని సబ్ట్రాక్ట్ చేస్తాం. సో ఇది కూడా సాటిస్ఫై అయింది కదా. సో దిస్ ఈజ్ నోన్ యాజ్ ద డివిజన్ లా అండి. 5 పవర్ 6 బై 5 పవర్ 4 ఏమవుతుంది చెప్పండి? ఇక్కడ బేస్ 5 ఉంది, ఇక్కడ బేస్ 5 ఉంది, కానీ ఇది డివిజన్లో ఉంది కాబట్టి పవర్స్ని మనం సబ్ట్రాక్ట్ చేస్తాం. ఓకేనా? సో ఇట్ ఈస్ 5 స్క్వేర్ విచ్ ఈస్ 25 ఇస్ ద ఆన్సర్. ఓకే, సో చిన్న మెమరీ ట్రిక్ ఏంటండి? వాట్ ఈస్ ద మెమరీ ట్రిక్ హియర్? వెన్ దే ఆర్ ఇన్ డివిజన్ will apply subtraction. ఓకే, సో డివిజన్లో ఉంటే మనం సబ్ట్రాక్ట్ చేస్తాం. ఓకే, ఇస్ పవర్ ఆఫ్ ఏ పవర్ సో పవర్ ఆఫ్ ఏ పవర్ అంటే ఆల్రెడీ మన ఈ బేస్కి పవర్ ఉంది కదా, ఈ పవర్కి ఇంకొక పవర్ ఉందనుకోండి, అప్పుడు ఈ 2 పవర్స్ని కూడా మల్టిప్లై చేయండి. a పవర్ m
whole power n is equal to a power m into n. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. 5 power 2 whole power 4. 5 power 2 whole power 4 అంటే ఏం చేయాలి? ఈ రూల్ ప్రకారం ఈ 2ని 4తో మల్టిప్లై చేయాలి. సో 5 power 2 into 4 is 8. ఇది కరెక్టా కాదో వెరిఫై చేద్దాం. ఫస్ట్ 5 స్క్వేర్. ఓకే, సో 5 స్క్వేర్ రాద్దాం. 5 స్క్వేర్ ఎన్ని టైమ్స్ మల్టిప్లై చేయాలి మనం? 4 టైమ్స్ మల్టిప్లై చేయాలి. అంటే 5 స్క్వేర్ ఇంటూ 5 స్క్వేర్ ఇంటూ 5 స్క్వేర్. ఇప్పుడుది ఏ పవర్ ఎం ఇంటూ ఏ పవర్ ఎన్ ఫార్ములాలో ఉన్నాయి. అంటే బేసెస్ అన్నీ కూడా సేమ్ ఉంది అండ్ అవన్నీ కూడా మల్టిప్లికేషన్లో ఉంటే మనం ఏం చేస్తాం? ఫస్ట్ లా ప్రకారం వి విల్ యాడ్ ద పవర్స్. అంటే ఇప్పుడు ఈ పవర్స్ అన్నిటినీ కూడా యాడ్ చేస్తాం. సో 2 + 2 is 4, 6, 8. 5 power 8. Hence the law is verified. ఓకేనా? క్యూబ్ హోల్ పవర్ 4. సో ఇప్పుడు చెప్పండి ఏంటవుతుంది? ఇది పవర్కి ఇంకొక పవర్ ఉంది. సో ఏం చేయాలి మనం? ఈ రెండు పవర్స్ని కూడా మల్టిప్లై చేస్తాం. సో 2 power 3 into 4 which is 12. 2 power 12 is the answer. So memory trick ఏంటండి? If you have a power of a power, we will multiply those powers. పవర్ కనిపిస్తే ఆ పవర్స్ని మల్టిప్లై చేయండి. Now let's see the fourth law, that is zero power. Okay, a power 0 equal to 1 and a should not be equal to 0. So a power 0 equal to 1 but a should not be equal to 0. So if you take a is equal to 2, so 2 power 0 equal to 1. If you take a is equal to 100, 100 power 0 equal to 1. You can take any other number, 99,999 power 0 equal to 1. So anything to the power of 0 will be equal to 1. Namatleda? Okay, let me prove it. Okay, so we have 2 power 3 divided by 2 power 3. Okay, so 2 power 3 by 2 power 3 which is equal to, so bases are equal and they are in division. We will apply the division law. So powers must be subtracted. 2 power 3 minus 3 is 2 power 0. Now let's see 2 power 3 by 2 power 3. So 2 power 3 means 2 multiplied 3 times. So 2 2s are 4, 4 2s are 8, 8 by 8. How much it is? 1. So here we got 2 power 0. 2 power 0 is equal to 1. Hence it is proved. So therefore a power 0 equal to 1 is the fourth law. The next law is, fifth law is negative powers. Law 5 is negative powers. అంటే పవర్లో నెగిటివ్ మైనస్ సైన్ ఉంటుంది అనమాట. మైనస్ సైన్ చూసి భయపడకండి. ఓకే, ఐ విల్ గివ్ యూ ద ఫార్ములా. సో ఏ పవర్ మైనస్ ఎం కెన్ బి రిటన్ యాజ్ 1 by a power m. సో ఎప్పుడైతే మనం పవర్లో నెగిటివ్ సైన్ మైనస్ సైన్ చూస్తామో సింప్లీ రైట్ ఇన్ ద ఫ్రాక్షన్స్. ఓకే, సో ఎగ్జాంపుల్ చూద్దాం. సో యూ కెన్ రైట్ 2 power minus 3 as 1 by 2 cube. ఓకే, 5 power minus 2 as 1 by 5 power 2. ఓకే, సో ఇది ఎలాగా మనం ప్రూవ్ చేద్దాం. ఓకే, సపోజ్ వీ హ్యావ్ 2 power 3 divided by 2 power 5. So according to the division law, if the bases are equal and they are in division, powers must be subtracted. So 2 power 3 minus 5 is 2 power minus 2. So what I told you, if you have a negative sign, మనకి పవర్లో నెగిటివ్ సైన్ ఉంటే రైట్ డౌన్ ఇన్ ద డినామినేటర్ విచ్ ఇస్ 1 by 4. దీన్ని చూద్దాం. 2 power 3 అంటే ఏంటి? 2 power 3 by 2 power 5. 2 power 3 అంటే 2 into 2 into 2 by 2 power 5 అంటే విల్ రైట్ 5 times. ఓకేనా? సో ఇక్కడ ఉన్న
2 cancel. We have how many 2's in the denominator? 2 2's. 2 2's are 4. So here 2 power minus 2 is equal to 1 by 4 and 2 power 3 by 2 power 5 is equal to 1 by 4. Hence it is proved. To see a negative sign on the power, just move that power to the denominator. So ఎప్పుడైతే మీరు పవర్లో నెగిటివ్ సైన్ చూస్తారో ఇలా ఫ్రాక్షనల్గా రాసేసేయండి సరిపోతుంది. ఓకే, లైఫ్లో ఈ నెగిటివ్ నెంబర్స్ని సైంటిస్ట్ ఎలా నోటేట్ చేస్తారో చూడండి. సో సపోజ్ ఇఫ్ యూ హ్యావ్ 0.01, ఓకే, ఇట్ విల్ బి రిటర్న్ యాజ్ 10 పవర్ minus 2. ఓకే, next 0.0001, that means it will be written as 10 power minus 4. ఓకే, సో ఇట్లాగా మనం సైంటిఫిక్గా కూడా రాస్తాం. ఇంత చిన్న నెంబర్స్ని ఇట్లాగా నెగిటివ్ పవర్స్లో నోటేట్ చేస్తాం అన్నమాట. The sixth law, fractional powers. Law 6 is fractional powers. Okay, okay, see, if you have a power 1 by 2, we can write it as square root of a. A power 1 by 3 is equal to cubic root of a. A power m by n is equal to nth root of a power m. సో సింపుల్గా చెప్పాలి అంటే మనకి ఇక్కడ ఫ్రాక్షన్లో అంటే ఈ డినామినేటర్లో ఏదైతే ఉందో అది మన స్క్వేర్ రూటా క్యూబిక్ రూటా ఎంత రూట్ అనేది చెప్పేస్తుంది. ఓకే, సో ఇక్కడ చూడండి ఫ్రాక్షన్లో n, డినామినేటర్లో n ఉంది. సో ఇట్ ఈస్ nth రూట్ ఆఫ్ a పవర్ m. ఓకేనా, కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. సపోజ్ వీ హ్యావ్ 25 పవర్ 1 by 2. సో ఇక్కడ మనకి డినామినేటర్లో ఫ్రాక్షన్ డినామినేటర్లో మనకి 2 ఉంది. సో ఇట్ ఈస్ స్క్వేర్ రూట్ of 25 is how much? It is 5. Next 8 power 1 by 3. సో ఇక్కడ మనకి 3 ఉంది కాబట్టి it is cubic root of 8. So 8 means we can write it as 2 cube. So cubic root of 2 cube means 2 is the answer. సో ఇట్లా మనం ఫ్రాక్షనల్ పవర్స్ని యూజ్ చేయొచ్చు. సో ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, if the denominator is 2, we'll have the square root. If the denominator is 3 in the power, it is cubic root. If it is n in the denominator, so it is nth root of a. Okay, so this is sixth law, fractional powers. So we'll write down all the 6 laws together now. Okay, so we learned 6 laws of indices. So what is our first law? It is multiplication law. A power m into a power n is equal to a power m plus n. Next, the second law is division law. A power m divided by a power n is equal to a power m minus n. Next, the third law is power of the power. So a power m whole power n is equal to a power mn. Next, fourth law is 0 power. So a power 0 equal to 1. Next, fifth law is negative powers. So negative powers, how do we write it? A power minus 1 is equal to 1 by a. So if it is a power minus n, we can write as 1 by a power n. Okay, next, the sixth law is fractional powers. If you have a power 1 by n, we can write it as nth root a. So these are the 6 laws of indices: multiplication law, division law, power of power, zero power, negative powers and fractional powers. So ఈరోజు మనం ఇవన్నీ కూడా నేర్చుకున్నాం. ఈరోజు మనం ఇంకా ఏం నేర్చుకున్నాం? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇండైసెస్ అంటే ఏంటి? వాట్ ఈస్ ఇండైసెస్? ఇండైసెస్ మీన్స్
ఒకటే నంబర్ని రిపీటెడ్గా మల్టిప్లై చేసి దాన్ని షార్ట్ ఫామ్లో రాసే ఒక మెథడే ఇండైసెస్. ఓకేనా? సో అందులో బేస్ అంటే ఏంటి? బేస్ ఇస్ లైక్ ఎ బిల్డింగ్, పెద్దగా ఉంటుంది, పెద్ద నెంబర్. అది ఏ నెంబర్ని మల్టిప్లై చేయాలో చెప్పేది బేస్. పవర్ అంటే పవర్ ఆర్ ఎక్స్పోనెంట్ ఆర్ ఇండెక్స్, ఎన్నిసార్లు మల్టిప్లై చేయాలి ఆ బేస్ని అని చెప్పేదే పవర్ ఆర్ ఎక్స్పోనెంట్ ఆర్ ఇండెక్స్. అండ్ చాలా డిఫరెంట్ లాస్, 6 లాస్ ఆఫ్ మల్టిప్లికేషన్ లా, డివిజన్ లా, జీరో పవర్, ఫ్రాక్షనల్ పవర్స్, నెగిటివ్ పవర్స్ అండ్ పవర్ ఆఫ్ పవర్, ఈ లాస్ అన్నీ కూడా మనం నేర్చుకున్నాం. అండ్ ఈ రియల్ లైఫ్లో ఎక్కడ అప్లై చేయాలి అన్నది కూడా నేర్చుకున్నాం. ఒక వైజ్ మ్యాన్ చెస్ బోర్డ్తో కింగ్ని డిఫీట్ చేశాడు. 1 పైసేతో 30 డేస్లో మోర్ దాన్ 1 crore సంపాదించాడు. గూగుల్ 10^100ని ఇన్స్పిరేషన్గా తీసుకుంది. దీని అన్నిటి వెనుక ఒకటే ఒక కాన్సెప్ట్, ఇండైసెస్. మ్యాథ్స్ ఈజ్ నాట్ జస్ట్ ఎ సబ్జెక్ట్, ఇట్ ఈస్ ద లాంగ్వేజ్ ఆఫ్ ద యూనివర్స్. If you find this video helpful, please like, share and subscribe to our channel Solve for Success Maths. Also, ఇది మీ ఫ్రెండ్స్కి, క్లాస్మేట్స్కి అండ్ ఆల్సో విత్ యువర్ పేరెంట్స్ షేర్ చేయండి. ఓకేనా? సో నెక్స్ట్ ఇంకొక ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్తో మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్ బాయ్.